అందరికీ నమస్కారం. దాసరి రాము, తెలగా బలిజా కాపు జాయింట్ యాక్షన్ కమిటీ దక్షిణ భారతదేశ కన్వీనర్. మన రేపు రాబోయే ఎలక్షన్ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నాం. ముఖ్యంగా జనసేన పార్టీ మన కాకినాడ రూరల్, కాకినాడ ఎంపీ సెగ్మెంట్, పిఠాపురం ఈ ప్రాంతాలంతా కూడా జనసేన పార్టీ నిలబడింది. ఈ ప్రాంతాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఎస్సీ, బీసీ, మైనారిటీ, కాపు వర్గాలని, పేద వర్గాలందరం కూడా ఒక ఆత్మీయ సమావేశాల్లో కలుస్తున్నాం. ఈ కాకినాడ రూరల్లో ఆల్రెడీ నిన్న తిమ్మాపురం, చీడిగా ఒక 2-3 ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కలవడం జరిగింది. ఈ రోజున మన తోరంగి ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉన్న ఎస్సీ, బీసీ మిగతా పెద్దలందరూ కూడా ఒక ఆత్మీయ సమావేశం అయ్యాం. మా ఫణేశ్వరరావు గారు, నెక్స్ట్ బడుగు బలహీన వర్గాల నాయకులు, పెద్దలందరితో కూడా ఒక ఆత్మీయ సమావేశంగా చూడండి. జనసేన పార్టీ కూటమికి మద్దతుగా ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. అందరినీ కోరుతుంది ఒకటే, ఈ జనసేన పార్టీ ఈ పేద కులాల నుంచి వచ్చిన పార్టీ. ఇది డబ్బు ఎక్కువయ్యో, అధికారాలను కాపాడుకోవడం కోసమో, కేసుల నుంచి బయటపడటం కోసమో, ఇంకేదో స్వార్థం కోసం ఈ పార్టీ వచ్చింది కాదు. పేద బడుగు బలహీన వర్గాల రాజ్యాధికార సాధన ఏదైతే ప్రజారాజ్యంతో చిరంజీవి గారు చేసిన ప్రయత్నం అయిపోయిందో, ఆ ప్రయత్నాన్ని పవన్ కళ్యాణ్ గారు మళ్లీ భుజానేసుకుని జనసేన పార్టీ రూపంలో కష్టపడి ముందుకెళ్తున్నారు. ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ కూడా దాదాపు 110 స్థానాలు బీసీలకు ఇచ్చింది, ఎస్సీలకు రిజర్వేషన్ లేని చోట ఇచ్చింది. కాకపోతే ఆ రోజు సామాజిక న్యాయం అనే పదం ప్రజలకు తెలియదు, చైతన్యం లేదు. ఆ రోజు ఓటి 2 వర్గాల చేతుల్లో ఉన్నారు తప్ప అధికారం పేద వర్గాలకు అందాలన్న ఆలోచన వచ్చిందే ప్రజారాజ్యం దగ్గర నుంచి. పెనుమార్పు వచ్చింది అక్కడి నుంచి వచ్చింది. అయితే ఆయన చిరంజీవి గారిని ఆయన అన్ని రకాలుగా అల్లరపాలు చేశారు, టికెట్లు అమ్ముకున్నాడు అన్నారు, నానా ఆగం అల్లరి చేసి ఆయన పార్టీ తీసేదాకా నిద్రపోలేదు. అదే ఆశయాన్ని మళ్ళీ కంటిన్యూ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టి ఆయన ఓడిపోయినా కూడా ప్రజల్లో ఉండి పనిచేస్తున్నారు. కోట్ల రూపాయల పేదవాళ్ళకి అనేక కార్యక్రమాలు వాడుతున్నాడు. బడుగు బలహీన వర్గాల్ని కలుపుకొని ముందుకెళ్తున్నాడు. కాపు అతిపెద్ద సామాజిక వర్గాల కాపుల్ని బీసీ, ఎస్సీలు అందరూ కలుపుకున్నాయా, మీ భుజాలను మీరు కూర్చోబెట్టుకుని అధికారం వైపు ప్రయాణం చేయండి, మీ అందరం అండగా ఉంటామని చెప్పని అందరినీ ప్రోత్సహిస్తున్నాడు. కాబట్టి ఈ ప్రాంతంలో కాకినాడ రూరల్, కాకినాడ ఎంపీ సెగ్మెంటు, ఈ ప్రాంతాల్లో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలు, అణిచివేయబడ్డాలు, అణగారిన వర్గాలు, 70 ఏళ్ళ నుంచి అధికారం దూరమైన వర్గాలు, ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఎస్టీ, కాపు వర్గాలందరినీ కూడా కోరుతుంది ఒకటే, దయచేసి జనసేన పార్టీకి అండగా ఉండండి. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అండగా ఉండండి. జనసేన పార్టీ అభ్యర్థుల్ని గెలిపించారు. ఇక్కడ పంతో నానాజీ గారు కాకినాడ రూరల్లో నిలబడ్డారు. వారికి మీ అమూల్యమైన ఓటేయండి. అట్లాగే కాకినాడ ఎంపీగా టీటైం ఉదయ్ శ్రీనివాస్ నిలబడ్డారు. వారికి జాగ్రత్తగా మీ యొక్క ఓటు వేయండి. వీళ్ళ దగ్గర కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు లేవు. వీళ్ళ దగ్గర అరాచకమైన డబ్బు లేదు, దోచుకున్న డబ్బు లేదు ఖర్చు పెట్టడానికి. కాబట్టి దయచేసి ప్రలోభాలకు లొంగద్దు, డబ్బులకి మిగతాడికి లొంగకుండా నిజాయితీగా మంచి వ్యక్తుల్ని మిమ్మల్ని అందరూ గెలిపించుకోమని చెప్పని మిమ్మల్ని మరీ కోరుతున్నాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురంలో నిలబడటం ఒక శుభ పరిణామం. ఈ ప్రాంతాల్లో కొంత మార్పు వస్తుంది, పెను మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతాల్లో నిన్న పిఠాపురం కూడా వెళ్ళాం, చాలా ఆదరణ ఉంది ఆయనకి ఆ ప్రాంతాల్లో. ఈసారి ఖచ్చితంగా వారు గెలుస్తారు. వారు అక్కడ నిలబడటం వల్ల ఈ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా ఆ యొక్క పాజిటివ్ సంకేతాలు వస్తున్నాయి. నిన్న కాకినాడలో ఎస్సీల ఆత్మీయ సమావేశం, బీసీల ఆత్మీయ సమావేశాలు, ఈ జనసేన బీజేపీ కూటమికి అండగా నిన్న కార్యక్రమాలు జరిగినాయి. ఇది ఒక శుభ పరిణామం. అందరం కూడా అందరినీ పేద వర్గాలు కోరుతుంది ఒకటే, ఈ రాజ్యాధికార సాధన అనేది చాలా అవసరం. పేరుకే పదవులు ఉపయోగం లేదు. ముఖ్యమంత్రి స్థానం దాకా వెళ్ళగలగాల ఏ కులమైనా సరే. దానికి పవన్ కళ్యాణ్ గారు ఒక వారధిగా నిలబడ్డారు. మనకు ఈ పేద వర్గాల నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వాలు, రాష్ట్ర స్థాయి పార్టీలు పెట్టే శక్తి ఎవరికి లేదు. ఎవరి వల్ల కాదు, దోచుకున్న డబ్బు ఉంటే తప్ప ఎవరు పార్టీలు పెట్టలేదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఒక పార్టీ పెట్టి మనల్ని ఒక ప్లాట్ఫామ్ వేసి ఆ సమాజం వైపు, సామాజిక న్యాయం కోసం ఒక ప్రయత్నం అడుగులేస్తున్నాడు. మీరు అందరూ కూడా ఆయనకి అందరూ కలిసి అండగా నిలబడమని మరీ కోరుతున్నాం. నేను రాయలసీమ అన్ని ప్రాంతాలు చూస్తుంటాను, 5 రాష్ట్రాలు. ఆ రాయలసీమలో దుర్మార్గం ఎట్లా ఉందో మీ ద్వారా చంద్రశేఖర్ రెడ్డి దుర్మార్గం అట్లా ఉంది. మరి ఇక్కడ ప్రజలు, ఇక్కడ కాపు, మిగతా బీసీఎస్సీ వర్గాలు ఎందుకు ఇంత నిర్లిప్తంగా వండుకుంటున్నారో నాకు అర్థం కావట్లా. కోస్తా జిల్లాలు చాలా చైతన్యం కలిగిన ప్రాంతాలు, ఎక్కడ దౌర్జన్యాలు ఒప్పుకోరు. మా కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో ఎంత తోడు కూడా దౌర్జన్యం అనే పదం చేసి ఎరగేస్తాం, ఊరుకోం ఎవరిని కూడా. అలాంటిది ఇక్కడ ఇంత నిర్లిప్తంగా ఒక రకమైన రాయలసీమలో బానిసత్వంలాగా వెళ్ళిపోతున్నా. అటు ప్రాంతాల బీసీఎస్సీ కులాల బలిజ కుటుంబాల బలిజుల పరిస్థితి అయిపోయింది.
అన్యాయాన్ని ఎదిరించకపోతే చివరికి ఎటు వెళ్ళిపోతాం, బానిసత్వంలో పోతాం. దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ కన్నబాబు గారు ఉన్నారు, ఆయన గారు ప్రజారాజ్యంలో మాతో పాటు తిరిగిన ఆయన, ఒక మీడియా రిపోర్టర్ ఆయన. మరి చిరంజీవి గారిని ఆదరించి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఎమ్మెల్యే అయ్యి తర్వాత అదృష్టం బాగున్న తర్వాత మంత్రి అయిన మనిషి, ఒక పేదోడిగా జీవితం మొదలు పెట్టినోడు ఈ రోజు పేద కులాలను ఇబ్బంది పెడుతున్నాడు. ఇక్కడ తన పెత్తనం పోకూడదని చెప్పని జనాల్ని అనేక రకాల వాళ్ళ వ్యాపారాల పరంగా కానీ ఇతరత్ర కానివ్వండి, రైతు కూలీలు కానీ అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. అంటే ఏంటి, డబ్బు అధికారం రాగానే మనుషులు మారి. చిరంజీవి గారు మిమ్మల్ని పిలిచి టికెట్ ఇచ్చేది మీ దగ్గర కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయనా, నీకేమైనా ఎమ్మెల్యే అర్హత ఉందని ఇచ్చాడా? పేదవాడు కూడా ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళాలా, ప్రజలకు ఉపయోగపడాలని ఇస్తే చివరి మీరు ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు దీన్ని? ఇక రెండోది, ఈ కాపులకి బీసీలకి ఎస్సీలకి తగులు పెట్టాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేస్తుంది. కోనసీమ అల్లర్లో ఎవరో కొట్టుకుంటే కాపులు తీసుకుని ఇరికిచ్చారు. కాపులు పెద్దన్న పాత్ర తీసుకొని బీసీ ఎస్సీలు అందరినీ కలుపుకొని రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని కష్టపడుతుంటే వీళ్ళ మధ్య తగులు పెట్టాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య మహాసేన రాజేష్ విడిగా అతను ఎవరికి తెలియదు. ఎప్పుడైతే అతను కాపులు బీసీ ఎస్సీ వర్గాలు కలిసి పనిచేసుకోవాలని ప్రజల్లోకి వచ్చాడో, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పడం వల్ల అతను ఫేమస్ అయ్యాడు, అందరూ ఆదరించారు. ఈరోజు టీడీపీ పార్టీలో టికెట్ ట్రై చేస్తున్నాడు. అతను టికెట్ ఎందుకు ఇవ్వలేదో ఎవరికి తెలియాలా? మీరు హిందుత్వానికను మిగతా కొన్ని వర్గాలకి వ్యతిరేకంగా మాట్లాడమని, కొన్ని వర్గాలు ఇబ్బంది పెట్టమని ఎవరు చెప్పారా? మహాసేన రాజేష్కి ప్రజాస్వామ్యం అంటే ఇంకొన్ని ఇబ్బంది పెట్టడమా? నీ హక్కులు నువ్వు చూసుకోవాలి తప్ప పక్కన ఇబ్బంది పెట్టకూడదు కదా. ఆయన టికెట్ ఎందుకు రాలేదు, ఎందుకు చేయలేదో ఎవరికి తెలియదు. మరి ఎవరు మాట్లాడిస్తే మాట్లాడుతున్నాడో గత 2-3 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ మీద విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి కూతులకు వస్తున్నాడు. అంటే మా మంచితనాన్ని సహనాన్ని చేతగానితనంగా తీసుకోదు ఎవరు కూడా. దయచేసి ఈయన రాష్ట్రానికి ఎవరు క్షేమం కావాలా? ఎవరు క్షేమం, ఎవరు మంచోళ్ళు ఈ రాష్ట్రానికి? 1000 కోట్లు దోచుకో సిబిఐకి సిడి కేసులో ఉన్నాడు మంచోళ్ళు అన్ని దృష్టిలో. అంటే దొంగలకి దొంగలు మంచోళ్ళ కనపడతారు, మోసం చేసే చీటలు మంచోళ్ళ కనపడతారు. అంటే ఈయన తన ఇంట్లో డబ్బు తీసుకొచ్చి 30 కోట్ల రూపాయలు రైతు కౌలుకి పంచాడు. అందుకని ఆయన ఈ రాష్ట్రంలో ఉండకూడదా? రాజకీయాలు ఉండకూడదా? పేద ప్రజలకు ఎక్కడ ఏ అవసరాలు వచ్చినా కూడా, హుదూద్ తుఫాన్ వచ్చినా లేదా మిలిటరీకి ఏమైనా డబ్బులు ఇవ్వాల్సి వచ్చినా, ఎక్కడ ఏ అవసరాలు వచ్చినా అందరికంటే ముందు నిలబడి కోట్ల రూపాయల డబ్బులు తను సంపాదించి సొమ్ము అతను విడిగా వేరే సంపాదనలు ఉన్నాయా? ఇంకేమైనా అవకాశాలు ఉన్నాయి అతనికి? ఏమన్నా ఎక్కడ ఏ అవసరం ఉన్నా, పోలవరం కానీ ఎక్కడ దేనికి అవసరం ఉన్నా తన ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి ఇచ్చి సమాజం కోసం పనిచేస్తున్నాడు. నీ దృష్టిలో తీవ్రవాదా? నీ దృష్టిలో దుర్మార్గుడా? అంటే మీ క్యారెక్టర్ ఏంటి? జనాల్ని బ్లాక్మెయిల్ చేసుకుని బతకడం మీ క్యారెక్టర్లో? ఉద్యమకారులు తిరిగారు మీరు, ఆడి కార్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీకు కాస్ట్లీ ఖరీదైన కార్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మేము ఉద్యమకారులే కదా, మాకు లేవే ఆ కార్లు. ఏం జనాల్ని అంటే దళిత పేద వర్గాల మీద మాటలతో మెస్ప్రైజ్ చేస్తాం, పిచ్చి వేషాలు ఇస్తే ఊరుకునేది లేదు. ఇక్కడ పిచ్చి వేషాలు వేయొద్దు. ఇది పేద వర్గాలు అందరూ అన్యాయమైన వర్గాలు 70 ఏళ్ళ నుంచి 2-3 కులాల చేతుల్లో అందరూ మేము పల్లకీలు పోసే బోయిలో మీ కాపులో అతిపెద్ద జాతిగా ఉన్న మేము ముందు ఆ రాజ్యాధికారం వైపు వెళ్లి మిమ్మల్ని కూడా తీసుకెళ్తామని చెప్పని మీ పేద కులాలందరూ దగ్గర పట్టుకొని మాతో పాటు తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. చేతనైతే కలిసి పనిచేయడం ప్రయత్నం చేయండి. అధికార పార్టీలో ఉన్న వాళ్ళకో ఇంకెవరికో తొత్తుల్లాగా ఉంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ప్యాకేజీలు తీసుకొని పిచ్చి మాటలు మాట్లాడితే కాపులకి బీసీలకి ఎస్సీలకి మైనారిటీ వర్గాల మధ్య చుచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదు. చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. రాష్ట్రం ఈరోజు 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. ఒక్క నెల జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు ప్రభుత్వ ఉద్యోగస్తులకి. ఒక్క నెల కూడా ఒక్క రోజు గడవాలన్న అప్పు చేయాలా? ఆ విధంగా చేశాడు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన ఆస్తులన్నీ తాకట్టు పెట్టేశాడు. ఇక పెట్టాకి టైటిల్ ఈ పాస్బుక్లను దస్తావేజులు ఉంచుకుంటా ఉంటున్నారు. అవి దానికే అనుకుంటా ఈ పాస్బుక్లు దస్తావేజులు పెడతారు రేపు పొద్దున. దానికోసం టైటిల్ యాక్ట్ తెచ్చాడు అనుకుంటున్నాను. ఆ గవర్నమెంట్ ఆస్తులు అయిపోయింది పెట్టడం. భ్రష్టు పట్టిపోయింది. రాజధాని ఎక్కడ ఉందో తెలియకుండా భ్రష్టు పట్టి తెలంగాణ విడిపోయి లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం అప్పులు తీసుకొచ్చి పథకాలు డబ్బు అధికారం కోసం ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా పంచడం, సంపద సృష్టించుకొని ఉంటాం, ఫ్యాక్టరీలు రానికుండా ఉంటాం, ఏ ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చినా బెదిరించడం, పార్ట్నర్షిప్ షేర్లు ఇవ్వని అంటాం, పోర్టులో షేర్లు కావాలా, ఇండస్ట్రీలో షేర్లు కావాలా, మైనింగ్లు క్వారీలు లాగేసుకోవటాలు, ఇసుక మొత్తం వీళ్ళే తీసుకెళ్లి లారీలు వేల లారీలు అమ్మేసుకోవటాలు. ఒక్క గోదావరి నది మీద ఎన్ని వేల కోట్ల ఇసుక దందా నడుస్తుంది సంవత్సరానికి. ప్రజలు అసలు ఆలోచిస్తున్నామా? మెదడు పనిచేస్తుందా? ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన 50 ఏళ్ళు చేసింది. ఎప్పుడన్నా ఇలాంటి పరిపాలన చూసామా? రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత మొదలైంది అంతా. మంచితనం అనే ముసుగులో మొదలైంది ఇవన్నీ. కాంగ్రెస్ పార్టీ ఎంతమంది రెడ్లు పరిపాలించలేదు? ఏ రోజున దోపిడి ఉందా? 4 మెడికల్ కాలేజీలు పర్మిషన్ ఇచ్చినందుకు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి పోస్టు పోయింది.
ఇక రాజశేఖర రెడ్డి ఎన్నిసార్లు రిజైన్ చేయాలా, జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు రిజైన్ చేయాలా? ఈ లెక్కల వీళ్ళ అవినీతికి 30 పైన సిబిఐ ఈడీ కేసులో ఉన్న వాళ్ళు మీకు నాయకులు దేవుళ్ళు ఏంట్రా బాబు, దరిద్రం కాకపోతే దేశానికి అర్థం చేసుకోండి దయచేసి. పథకాలు ఎక్కడికి పోవు, ఏ ప్రభుత్వాలు మారినా పథకాలు ఉంటాయి, పథకాలు ఎక్కడికి పోవు. పరిపాలన చూడండి, అభివృద్ధి ఉందే లేదా, నీతి నిజాయితీ పరిపాలన ఉందే లేదా, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు సక్రమంగా ఉంటున్నారో దౌర్జన్యాలు చేస్తున్నారో ప్రజల్ని, ఇవి చూసుకోండి. దోపిడీ జరుగుతుందా, మంచి పరిపాలన జరుగుతుందో చూసుకోండి. చూసుకొని జాగ్రత్తగా రేపు ఎలక్షన్ లో మీరు ఎటువంటి ప్రలోభాలకి డబ్బులకి లొంగద్దు. మన దగ్గర దోచుకున్న డబ్బు ఆ చీప్ లిక్కర్ అమ్మితే, సారాయి అమ్మితే వచ్చిన డబ్బులు, ఇసుక మీద వచ్చిన డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ మనకు పెడుతున్నారు. మన ఇసుక మనకు దొరకదు, హైదరాబాద్ లో దొరుకుతుంది 75,000 లారీ, చెన్నైలో ₹1,00,000 లారీ, అక్కడ దొరుకుతుంది, ఇక్కడ దొరకదు. ఇసుక దెబ్బకి 20 రంగాలు పోయినాయి. ఆ చీప్ లిక్కర్ దెబ్బకి ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ఏ రాష్ట్రాల్లో ఈ బ్రాండ్లు అమ్మరు, మళ్ళీ దానికి 2-3 రెట్లు ఎక్కువ రేటు. అన్నిటికీ ఆన్లైన్ గూగుల్ పే ఉంది. ఆ షాపు లిక్కర్ షాపులో మాత్రం డబ్బు ఇచ్చే కొనాలా అంటే ఏం జరుగుతుంది? చిన్నపిల్లలకు చెప్పాలా, చిన్నపిల్లలకు చెప్పాలా ఏం జరుగుతుందో. మన దగ్గర దోచుకున్న డబ్బు, పాపం డబ్బు తెచ్చి మళ్ళీ మనకు పంచుతున్నారు. దయచేసి ఇన్నాళ్ళు బాధ్యతారాహిత్యంగా కులాల మతాల పేరుతో కొట్టుకొని ఈ రాష్ట్రాన్ని పాడు చేశాం. ఇక ముందన్న అందరు బాధ్యతాయుతంగా ఉండండి. రేపు ఎలక్షన్ లో అందరూ కూడా జాగ్రత్తగా పార్టిసిపేట్ చేయండి. సోమవారం పూట సెలవు వచ్చింది, శని ఆది సోమవారం 3 రోజులు కలిసి వచ్చినాయి. తీర్థయాత్రలు పోదామా, పిల్లలు సెలవులు ఇచ్చారు, తిరుపతికి పోదామా, ఈ పిచ్చి పనులు చేయదు. ఓటు వెయ్యకపోతే చచ్చిపోయినోడితో సమానం. మన పెద్దలు ఓటు హక్కు తీసుకొచ్చి మనకి ప్రజాస్వామ్యం తెచ్చి ఓటు హక్కు తెచ్చింది. 5 ఏళ్ళకు ఒకసారి ఓటు అమ్ముకోవడానికి, ఓటు వదిలేసి ఎక్కడ ఊళ్ళ మీద తిరగమని కాదు. దయచేసి బాధ్యతాయుతంగా మీరు అందరూ కూడా రేపు మళ్ళీ ఎక్కువ పోలింగ్ అవ్వాలా, మెజారిటీ పోలింగ్ అవ్వాలా. బాగా గుర్తుపెట్టుకోండి. ఈవీఎంలో మొదటి మెషిన్ ఎంపీ ఓటు ఉంటుంది. మన ఈ ప్రాంతాల్లో ఇబ్బంది ఏం లేదు. గాజు గ్లాస్ గుర్తు ఎంపీ ఓటు. రెండోది ఎమ్మెల్యే ఓటు ఉంటుంది, దాంట్లో గాజు గ్లాస్ గుర్తు. దయచేసి ఇక్కడ ఈ ప్రాంతాల్లో నిలబడ్డ ఎమ్మెల్యే పంతో నానాజీ గారు కానివ్వండి, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారండి, ఈ ప్రాంతాల్లో నిలబడ్డ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులకి అందరూ కూడా మీ కాపు, పేద, బడుగు, బలహీన వర్గ, బీసీఎస్సీ వర్గాలందరూ కూడా అండగా ఉండి గెలిపించి ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడబోదని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఏం పర్లేదు సార్, మనం ఒకరికి రక్షణ, ఇబ్బంది ఏం లేదు, జాగ్రత్త.